చిన్న కుమార్తెను అడగడానికి వచ్చానమ్మా. అన్నయ్య, నా చిన్న కుమార్తెను నీ కుమారుడికి అడగడానికి చేరుండాలి కనుక. అవునమ్మా. మీరు మీరు కొలుస్తుంది శివమతమును, మేము కొలుస్తుంది హనుమతములు కనుక నా చిన్న కుమార్తెను నీ కుమారుడికి ఏ మాత్రమే ఇవ్వలేదు అన్నగారు. చిల్లమ్మ, అవును కదా. లేక లేక వచ్చిన అన్నయ్య నిష్ఠూరము చేసి తిరిగి వెళ్ళమని నీకు న్యాయమా తల్లి? ఏమిటన్నయ్యా? నీ చిన్న కుమార్తెను నా చిన్న కుమార్తెకి వివాహం జరిపించాలని ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చాను. మరి నీ కుమార్తెను ఇవ్వడానికి నీ మనసులో ఉన్న సందేహం ఏమిటమ్మా? నా చిన్న కుమార్తెను ఇవ్వాలని అడుగుతున్నావు కనుక. అవునమ్మా. మీ శివుని మరిచి మా యొక్క హరుడు కొలిసిన గాని నా చిన్న కుమార్తెను నీ కుమారునికి ఇస్తాను కదా అన్నయ్యా. అలాగే ప్రమాణం చేస్తున్నవేనమ్మా. అవును కదా. ఆకాశమైన సాక్షిగా, సూటికి కోటి దేవతల సాక్షిగా, సూర్య చంద్రాదుల సాక్షిగా, సూర్య సభ వారి సాక్షిగా నేను పాల్ముట్టి ప్రమాణం చేసి నా శివమత ముందు నేను మతాన్ని కొలుస్తానని మాట ఇస్తున్నాను. అన్నయ్య, అనుమానంలో కూడా వివాహాన్ని ఆలస్యం చేయకుండా అవును వచ్చే శుక్రవారమే కమ్మాలు శనివారం 9 గంటల పైన 10 గంటల లోపల మంచి ముహూర్తాలు ఉన్నాయి. అవన్నీ కదా ఆ